నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రగుంటలో సీఎం జగన్ ముఖాముఖి. ఏ ప్రభుత్వంతో మేలు జరిగిందో ఆలోచన చేయాలని సూచన. గుంటూరులో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ. జయప్రదానికి రెవరెండ్ పాస్టర్ సతీష్ బాబు పిలుపు. రంజాన్ తోఫా పంపిణీ చేసిన మస్తాన్ వలి కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని ఆకాంక్ష. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో మేధావులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా ప్రజలతో మాట్లాడి అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆరా తీసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. లంచాలు వివక్షతకి తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. అదేవిధంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ద్వారా ప్రజలకు ఏం మేలు జరిగిందో ఆలోచన చేయాలని సూచించారు. ప్రజలకు మేలు జరగాలి అంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఆకాంక్షించారు. ఈ ఎర్రగుంట గ్రామం పరిధిలో దాదాపుగా 2 సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది. ఇందులో 1496 ఇళ్ళు ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు.
ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడా ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులమని అడగడం లేదు, ఏ మతమని అడగడం లేదు, ఏ వర్గమని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఈ నెల 30వ తేదీన రన్ ఫర్ జీసస్ పేరిట శాంతియుత ర్యాలీని నిర్వహించనున్నట్లు రెవరెండ్ ఫాస్టర్ సతీష్ బాబు వెల్లడించారు. నగరంపాలెంలోని సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చిలో గురువారం రన్ ఫర్ జీసస్ కరపత్రాలను ఆవిష్కరించిన సందర్భంగా సతీష్ బాబు మాట్లాడారు. దేశం శాంతి సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తూ తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. తమ చర్చి వద్ద నుండే కలెక్టరేట్, జూట్ మిల్, గుజ్జనగుండ్ల, రింగ్ రోడ్, కొరటిపాడు మీదుగా బ్రాడీపేటలోని నార్త్ ప్యారిస్ చర్చి వరకు ర్యాలీ జరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బెంజమిన్, రెవరెండ్ బాబు ఆశీర్వాదం, జాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆరాధన టీవీ ఛానల్, క్రిస్టియన్ ఛానల్ ఇనిషియేషన్ తోటి గత 14 ఏళ్లుగా రన్ ఫర్ జీసస్ అనేటటువంటి శాంతి ర్యాలీ ఈ నెల గుడ్ ఫ్రైడే తర్వాతి రోజు 30వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ సెంటినరీ లూథరన్ చర్చ్ దగ్గర నుండి ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్ రోడ్, కంకరగుంట గేటు, అలాగే ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మీపురం మీదుగా లార్జ్ సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిస్ దగ్గర ముగింపు కార్యక్రమం ఉదయం 9:30 గంటలతోటి ముగుస్తోంది. దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలియజేయడానికే మీ ముందుకు రావడం జరిగింది. ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద మరణించి మానవాళి అంతటికీ రక్షణ ఆయన ప్రసాదించి 3వ దినాన తిరిగి లేచాడనే విశ్వాసాన్ని క్రైస్తవ్యం లోకంలో కలిగి ఉంటా ఉంది. ఒక మనిషి తన పాపముల విషయమై, తప్పిదాల విషయమై చనిపోవాలా, తిరిగి అతడు మంచి కోసం బ్రతకాల, మారు మనసు పొంది మంచి కొరకు అతడు పునరుద్ధానం చెందాలి. ఈ సత్యమే పునరుద్ధాన సత్యం. దీనిని ప్రజలందరికీ చాటించడం ద్వారా తప్పు కోసం చనిపోయి మంచి కోసం తిరిగి లేవడం, తిరిగి బ్రతకడం అనేది
ఇందులో ప్రధానమైన ఉద్దేశం. ఇది ఒక కులానికి, మతానికి, జాతికి, సంస్కృతికి సంబంధించినటువంటి విషయం కాదు. ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ తాను తన వ్యసనాల కోసం చచ్చిపోవాలి, తన తప్పిదాల విషయమై మరణించాలి, నీతి కోసమై, న్యాయం కోసమై తిరిగి బ్రతకాలి. దీనిని ప్రజలందరికీ చాటించడానికే ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శాఖలు, సంస్థలు, ఆయా ప్రతినిధులు, బిషప్పులు, పాస్టర్ గారులు, ముఖ్యంగా యవనస్తులు, విశ్వాసులు అందరూ కలిసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కుటుంబం రంజాన్ తోఫా పంపిణీ చేసింది. పొన్నూరు రోడ్లోని మస్తాన్ వలీ ఇంటి ఆవరణలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. తన సోదరుడు కాసిం షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ తో కలిసి రంజాన్ తోఫాని అందజేసిన సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడారు. పవిత్రమైన ఖురాన్ ఆదేశానుసారం గడిచిన 3 దశాబ్దాలుగా తాము రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తామే చేసి చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని చెప్పారు. ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లాను ఇష్టపరచుటకై మా కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి ఇటువంటి పండుగ చేసుకోలేనటువంటి కొంతమంది మా సాటి పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వాలనేటటువంటి అల్లా ఆజ్ఞ మేరకు ఇటువంటి సేవా కార్యక్రమాలు, అదొకటే కాకుండా మసీదుల్లో మౌజులకు, ఇమాములకు కానివ్వండి, అట్లానే క్రైస్తవ సోదరుల పాస్టర్లకు కానివ్వండి, మా చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా అందులో అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి రంజాన్ మాస సందర్భంగా ఒక 2500 కుటుంబాలకి ఈ రోజున శనివారంన 2500 కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల ద్వారాగా ప్రతి సంవత్సరం మరి జకాత్ కానీ, సదకా కానీ మేము ఇచ్చేటటువంటి దాంట్లో ఈ కార్యక్రమాలు భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ సేవా కార్యక్రమాల శక్తి వ్యక్తి ఇచ్చినందుకు పైవాడి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వాన్ని సూటిగా మీ ద్వారా అడుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ హయాంలో 11 వస్తువులు కూడినటువంటి సంచి రంజాన్ తోఫాగా ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ గడిచిన 10 సంవత్సరాలుగా 11 కాస్త 7, 7 కాస్త 5, 5 కాస్త 3కి వచ్చింది. ఆ 3 కూడా ఇవాళ బండి పెట్టి ఆ బండి వచ్చినప్పుడు మాత్రం ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదనేటటువంటి దౌర్భాగ్య శిష్టాల ద్వారాగా పేదవాడిని నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ పార్టీలు ఆయన కనుసన్నలు నడుస్తూ పేదవాడిని ధనిక భారతదేశం, పేద భారతదేశంగా మారుస్తున్నటువంటి వైనంగా ఈ సందర్భంగా ప్రజలు గుర్తించి మీరందరూ కూడా సంఘటితంగా ఆలోచన చేసి ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఈ రంజాన్ మాస సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్యాలతో సంతోషంతో పండుగని సంతోషంగా జరుపుకునే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. हमें कम से कम 30 साल से ये रमज़ान महीने में का ईद का तोहफे से ऐसा करी से हमारा ताकत है इसका नहीं को अल्लाह से राजीनामा से राजी से ये देते रहते हैं. हमें साल कम से कम 30 पर 5 साल से हमारे ये चीज़ रमज़ान महीने में हमारा ताकत है इसका नहीं को ऐसे गरीबा को देखो भेजते रहते हमारे. अल्लाह देखो हमें 5-6 हज़ार इतना तक का देने का ये मौका दिया अल्लाह हमें देते हैं. हमारा ताकत है इसका ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ గారి అన్నయ్య గారి అయినటువంటి హాసిం షరీఫ్ గారు వారి నాన్న గారి జ్ఞాపకార్థం వారి అన్నదమ్ములందరూ కలిసి ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలుగా ఈ యొక్క రంజాన్ తోఫాని ప్రతి పేదవాడు ఇంట్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ సందర్భంగా ప్రతి పేదవాడు ప్రతి ఇంటిలో రంజాన్ పండుగని సుఖ సంతోషాలు అందరూ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ తోఫా అనేది కార్యక్రమాన్ని చేపట్టారు. అదే కంటిన్యూషన్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం. అయితే ప్రభుత్వాలు కూడా దీన్ని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 10 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా అనేది మర్చిపోయారు. అలాంటిది మస్తాన్ గారు మళ్ళీ వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రంజాన్ తోఫాని మళ్ళీ ప్రారంభించారు. వీరికి వారి కుటుంబ సభ్యులందరికీ అల్లా దయ వల్ల
ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 11వ వార్డు ఆనందపేటలో గురువారం నూరి ఫాతిమా సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ సీఎం జగన్, ఎమ్మెల్యే ముస్తఫాని తమ బలమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రచారానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తూర్పులో తన గెలుపు తథ్యమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పులో ఈరోజు ఎన్నికల ప్రచారం మరి మా 11th వార్డ్ కార్పొరేటర్ ఆబిద్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వేసే జగన్ అన్నకే మాత్రమే, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము, ఎందుకంటే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎందుకనంటే మాకు చేరువుగా ఉండే నాయకులకే మాకు కావాలి అని చెప్పి ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి కనిపించి మెరుపు తీగలాగా కాదు, మాకు ఎల్లప్పుడూ మా తోడు ఉండే ఫెవికాల్ లాగా ఉండాలి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటేనే మంచి జరిగిద్ది, మంచి జరిగే వ్యక్తికి మేము తోడుంటేనే ఇంకా మంచి చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరం కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఒక ప్రశ్న అయితే మేమే అడుగుతున్నాం, మీరు ఎందుకు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తున్నారు అని చెప్పి అడిగితే ఎందుకు వేయకూడదు, ఆయన చేసే మంచికి మేము తోడుంటున్నాము, ఈ సంక్షేమ పథకాలు ఎవ్వరు ఎప్పుడూ మాకు ఇవ్వలేదు, నేరుగా ఎవరు ఏదైనా కావాలి అని అంటే ఆ కమిటీలు ఈ కమిటీలు అని చెప్పి తిప్పుతారు, కానీ మాకు నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు, వాలంటీర్స్ వస్తున్నారు, మాకు ప్రతి ఒక్కటి కావాల్సింది చేసి పెడుతున్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, మాకు అందుబాటులో ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మాకు అందుబాటులో ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్కళ్ళకి చేరడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, ఆయన చేసే మంచిని ప్రతి ఒక్క ఇంటికి చేరడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త గర్వించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఎందుకంటే ఆయన మా తోడు ఉంటున్నారు, మేము ప్రజల తోడు ఉంటున్నాము, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తోడు ఉంటున్నారు. ఇది ఒక సర్కిల్. ప్రతి ఒక్కళ్ళు కూడా రానున్న రోజుల్లో మీ ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీ 2 ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేయండి. ఎందుకు ఎంపీ అనంటే మన జిల్లాలో ఉన్న సమస్యలు పైదాకా తీసుకెళ్ళాలి అనంటే మన ఎంపీ గారు ఉండాలి. గతంలో గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన మరి లీడింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమీ చేయలేదు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమీ చేయలేదు. ఆయనకి ప్రజల పట్ల కానీ ఆ పార్టీకి ప్రజల పట్ల కానీ కొంచెం కూడా ప్రజలంటే వాళ్ళకి ఒకటి గౌరవం లేదు, ప్రజలంటే వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళు లేరు. మరి ఈ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళని నేను ఉన్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ అందించడం జరిగింది. గుంటూరు అంబేద్కర్ భవన్ లో గురువారం రాష్ట్రీయ మహాజన సమితి ఆత్మ గౌరవ సభ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, ఆత్మ గౌరవం కోసం రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంభం ఆనంద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆనంద్ మాట్లాడుతూ తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమని ఇబ్బందులు పెట్టినా వైసీపీని గద్దె దించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఈ రోజు అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తామని, వైసీపీని ఓడిస్తామని అన్నారు. తెనాలి రవిబాబు, రాంబాబు, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, జమీలా, ప్రభావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున గుంటూరు టౌన్ అంబేద్కర్ భవన్లో మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా జనం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ జరుగుతూ ఉంది. ఈ ఆత్మగౌరవం ఎవరి కోసం, ఎందుకోసం? గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరినైతే అత్యధిక మెజారిటీ ఓట్లేసి 151-22 భారీ బంపర్ మెజారిటీ ఇచ్చి మా నెత్తి మీద ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకున్నామో ఆ ముఖ్యమంత్రి గారు అప్పుడెప్పుడో 2019 ఎన్నికలకు ముందు కనపడ్డాడు జనంలో. మా గుడిసెల్లోకి వచ్చాడు, మా మాలపల్లి, మాదిగపల్లి, ఎరుకల యానాదులు గుడిసెల్లోకి వచ్చి మాకు ముద్దులు పెట్టాడు, ముద్దలు తిన్నాడు. బంపర్ మెజారిటీ ఇచ్చాం, కరిగిపోయి మేము. మాకు ఒక ముద్ద అన్నం పెడితే కరిగిపోతాం, ప్రేమిస్తే కరిగిపోతాం. భారీ బంపర్ మెజారిటీ ఇచ్చాం, ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టాం. కానీ ఈ 4.5 సంవత్సరాలు ఆయన ముఖం ఒక్కసారి కూడా చూడలేదు. ఒక్కసారి కూడా ఆయన ముఖాన్ని మేము చూడలేదు. ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలీదు. అక్కడెక్కడో విలాసవంతమైన భవనాల్లో, ఏసీ గదుల్లో, ఏసీ కారుల్లో, ఏసీ బస్సుల్లో, హెలికాప్టర్లోనే తిరుగుతున్నాడు తప్ప
మా ముఖ్యమంత్రి ఎట్లుంటాడో మాకు ఇంతవరకు తెలియదు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కింద స్థాయిలో ఏం జరుగుతుంది? వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా, వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా హక్కులు లాగేసుకున్నారు. మాకున్నటువంటి ఆత్మగౌరవాన్ని తొక్కేసేసారు. అసలు వాళ్ళ దృష్టిలో మేము మనుషుల్లాగా కనపడతలా. ఒకడు మా దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాడు. ఇదిగో మీ శవాన్ని, మీ అబ్బాయిని చంపి శవాన్ని తెచ్చి మీకు అప్పచెబుతున్నాము, పూడ్చిపెట్టుకోండి, పాతి పెట్టుకోండి. అవును, మేము మనుషులం కాదు. మాదిగా ఎరుకుల యానాది లంబాడి జాతుల వాళ్ళు అసలు మనుషులే కాదు ఈ సభ్య సమాజంలో. మేము జంతువుల కంటే హీనమైన వాళ్ళం. మాకు హక్కులు లేవు, మాకు మనస్సాక్షి లేదు, మాకు ఆత్మగౌరవం లేదు. చంపేశారు మమ్మల్ని ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో. చంపేశారు, చచ్చిపోయామంతే. మనుషులుగా కట్టెలు మిగులున్నాయంతే, ప్రాణం లేని శవాలుగా మిగులున్నాము. కాబట్టి ఇప్పుడు ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది మాలోనే. మాలో మేధావులైన వాళ్ళు, మనసున్న వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున గ్రాస్ రూట్ లెవెల్లో కింద స్థాయికి మురికివాడల్లోకి వెళ్ళిపోతున్నాం. అమ్మా లేవండి, నిద్ర లేవండి, అన్యాయం అయిపోయాం, హక్కులు కోల్పోయాం, ఆత్మగౌరవం అసలే లేదు. ఏవో 60 సంవత్సరాల నుంచి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు రద్దు చేసి వేల కోట్ల మా డబ్బులు తీసుకెళ్ళి ఎవరెవరికో వాడేసుకుంటున్నాడు ఆయన. ఎవరెవరికో వాడేసుకుంటున్నాడు. 1,00,000 కోట్ల సప్లాన్ నిధులు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేశాడు. మా డబ్బు అది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మాకిచ్చిన మా బడ్జెట్ని తీసుకెళ్ళిపోయి ఎవడెవడికో పని చేసుకొని ఎవడెవడో ఎంజాయ్ చేసే పరిస్థితి. సమస్యలను అధిగమిస్తూ అంజుమన్ కమిటీ ఎదుగుతున్న తీరుని ఓర్చుకోలేక కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని కమిటీ అధ్యక్షులు కర్నూమా అన్నారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో గురువారం కమిటీ సభ్యులతో కలిసి కర్నూమా మాట్లాడారు. కమిటీ అక్రమాలకు పాల్పడుతుందని కొందరు ఫిర్యాదులు చేసినా తాము వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సరైన సమాధానం ఇచ్చామని చెప్పారు. స్కూల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో విద్యార్థికి ఏడాది మొత్తానికి 300 రూపాయలు నామమాత్రపు ఫీజు అమలు చేస్తున్నామని తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోయినా కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. గత 3 సంవత్సరాల నుంచి అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్ సంస్థల అభివృద్ధి గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 3 సంవత్సరాలుగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అంజుమన్ ఇస్లామియా సంస్థ మరి కరోనాలో అధ్వానంగా ఉంది. స్కూల్ విద్యా సంస్థ మరి ఆర్థికంగా ₹1 కూడా తీసుకోకుండా మేము ఛార్జ్ తీసుకున్నాం. కాబట్టి మరి ఆ టైం నుంచి మేము రూపాయి కూడా ఎలా అంజుమన్ సంస్థని అభివృద్ధి చేయాలనే ఆలోచన చేసి మా సొంత నిధులతో అంజుమన్ సంస్థకి పెయింట్ వేయించి రిపేర్లన్నీ షాదీఖానా రిపేర్లు చేయించి కాంప్లెక్స్ కూడా రిపేర్లు చేయించి ఇంకా మరి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, చాక్ పీసులు, బోర్డులు, డస్టర్లు ఇలాంటి వాటికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము పేరెంట్స్తో మాట్లాడి మీడియా సమాచారం ద్వారా మరి ఫీజులు పెట్టబోతున్నామని చెప్పి అందరికీ తెలియపరిచి ఆ తర్వాత మేము కమిటీ ఒక నిర్ణయం తీసుకొని నామినల్ ఫీజుగా సంవత్సరానికి ₹300 నుంచి ₹500 దాకా సంవత్సరం మొత్తం మీద మరి ఫీజులు పెట్టడం జరిగింది. ఈ ఫీజులు పెట్టడం ద్వారా మరి అనేక మంది కూడా అంజుమన్ సంస్థల్లో మరి ఫీజులు పెట్టారు, డబ్బులు గల్లంతవుతున్నాయి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ వారికి కావచ్చు, తర్వాత CEO గారికి కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపించిన వారు వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి కనీసం 3-4 ఎంక్వైరీలు ఈ అంజుమన్ కమిటీ ఎదుర్కొంది. వారందరూ కూడా వచ్చి ఈ అంజుమన్కి ఫీజులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వారు మాతో చర్చించడం జరిగింది. దానిలో వారందరూ కూడా చర్చించిన తర్వాత లెక్కలన్నీ చూసిన తర్వాత నిజంగా మీలాంటి వ్యక్తులు అంజుమన్ సంస్థలకి, ఇలాంటి సంస్థలకి, ముస్లిం మైనార్టీ సంస్థలకి మరి కావాలి, మీరు నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశంసించిపోయారు. అయితే
కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈరోజు అంజుమన్ సంస్థలో అన్యాయం జరుగుతూ ఉంది, దోపిడీ జరుగుతూ ఉంది, మరి అంజుమన్ సంస్థలో ఫీజులు పెట్టారు అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 2 ఏళ్లలో వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్లో అంజుమన్ సంస్థ 80% ఉత్తీర్ణత సాధించింది. సుమారు 750 మంది మైనారిటీలు ఈ స్కూల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఒక జాతి కావచ్చు, ఒక మైనారిటీలు కావచ్చు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి విద్య ముఖ్యం అని చెప్పి భావించి ఆ విద్యని మేము అందించాలి. ఈ మన మైనారిటీల స్కూల్ ఇంత పెద్ద స్కూల్ కట్టారు, దాని ద్వారా మంచి ఉన్నత విద్య, కార్పొరేట్ విద్య ఇవ్వాలని భావించి ఈ కమిటీ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాము. కానీ కొంతమంది ఎమ్మెల్యే గారికి రాజకీయంగా వారి తమ్ముడు వాళ్ళ బావ ఉన్నారు, అక్కడ అంజుమన్లో విద్యార్థులు ఫీజులు పెట్టారు, వాటి వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది, 300 రూపాయల గురించి సంవత్సరానికి వాళ్ళ విద్యార్థుల కోసం అన్యాయం జరుగుతుంది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ ఒక్క పేరెంట్ కూడా ఫీజులు ఇచ్చిన వాళ్ళు ఒక్క పేరెంట్ కూడా ఈరోజు మాతో వచ్చి మేము కట్టలేకపోతున్నాము, లేకపోతే మీరు ఫీజులు పెట్టారు అని చెప్పి ఎవరు బాధపడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీజులు పెట్టిన దేనికి, వారి పిల్లలకి మంచి వాటర్ ఇవ్వడానికి, మంచి బాత్రూమ్స్, స్కూల్ క్లీన్గా పెట్టి మంచి ఫ్యాన్లు, కరెంటు బిల్లులు ఇవన్నీ కల్పించడానికే తప్ప స్వలాభం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ అభివృద్ధి కోసమే మేము నిరంతరం కష్టపడుతున్నామని చెప్పి అంజుమన్ షాదీఖానా ఈరోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేశాము. నెలకి అంజుమన్ సంపాదన 3.5 లక్షల నుంచి 4 లక్షల్లో ఉంటే ఖర్చు 5 లక్షల రూపాయలు ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, నేటి సమాజంలో అంజుమన్ టీచర్లందరూ కూడా మినిమం శాలరీస్తో మరి జీతాలు లేకుండా పనిచేస్తూ ఉంటే అంజుమన్ సంస్థ వచ్చి వారికి మంచి జీతాలు ఇచ్చి వారికి ప్రతి నెల 1వ తారీఖునే మరి వారి జీతాలు చెల్లిస్తూ కూడా ఆ క్రమంలో కూడా విద్యార్థులకు మంచి చదువునివ్వాలని చెప్పి మేము మా ప్లాన్లు మేము చేసుకుంటా అంజుమన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. కొంతమంది కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే మాత్రమే ఇలా అంజుమన్పై బురద చల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకి ప్రజలు ముగింపు ఇవ్వబోతున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి జోస్యం చెప్పారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవి మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కూటమి అభ్యర్థులు గెలవాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారని, పశ్చిమలో టీడీపీ జెండా ఎగరవేసి పశ్చిమ టీడీపీ కంచు కోట అని మరోసారి నిరూపిస్తారని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటుపోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు. ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన, ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మన రాష్ట్రంలోకి వస్తుంది, ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను. అయితే ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరక యాతనను పొందారు. అందులో ఒక యువతను తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో, డ్రగ్స్తో నిండిపోయింది. యువత ఎటుపోతున్నారో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడా లేనంత, మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రజలందరూ వాపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం, ఎటుపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని. ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు
గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం, వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. ఇక చూస్తే మహిళలకి ఇంతవరకు ఏ ఆదరణ లేని ప్రభుత్వం కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎలాంటి ప్రభుత్వం మనం ఇంతవరకు చూసినా మన రాష్ట్రంలో ఎప్పుడూ మహిళలు ఇంత దారుణంగా మోసపోయింది లేదు. అమ్మఒడి అని 15,000 ఇచ్చి వారి వెనకాల నుంచి వారికి ధరలను పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చి వారి ఇంటిని అస్తవ్యస్తంగా వారి ఇంటి యజమానిని బలి తీసుకుంటూ వారి ఇంటిని రోడ్డు మీదకి లాక్కొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి మహిళలకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం భయంకరంగా మోసం చేసింది వారిని. అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము. అలాగే మన పిల్లలు చదువుకుంటాను విదేశాలకు వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది, కలలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా. అలాగే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు జమ చేసే స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ అయితే చాలు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము. ఇలా యువతని, మహిళలని, రైతన్నలని, ప్రతి వర్గ ప్రజలని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలను రచించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎర్రగుంటలో సీఎం జగన్ ముఖాముఖి. ఏ ప్రభుత్వంతో మేలు జరిగిందో ఆలోచన చేయాలని సూచన. గుంటూరులో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ. జయప్రదానికి రెవరెండ్ పాస్టర్ సతీష్ బాబు పిలుపు. రంజాన్ తోఫా పంపిణీ చేసిన మస్తాన్ వలి కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని ఆకాంక్ష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.